जय बाबा की। अवतार में है बाबा की जय. జై బాబా అరుణ గారు. అవతార్ మే హే బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. ఇప్పుడు ప్రభువుకి ప్రార్థన వైదేహి గారు చేస్తారు. అరుణ రవీంద్ర గారు హారతి, జ్యోతి గారు చల్లని నా స్వామి. జై బాబా. వైదేహి గారు. अवतार मेहर बाबा की जय. जय बाबा. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివి శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा आज्ञानंदतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय. जय बाबा. జై బాబా అండి, వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు బాబాకు విధేయులై ఉండండి అని బాబూజీ చెప్పిన అద్భుత విషయాన్ని, ఇది చెప్పిన విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఇంకా విధేయతలో ఎలా ఉంటాడంటే, ఇరిచి చాలా నిక్కచ్చిగా ఉంటారు. బాబాకి విధేయులై ఉండాలని, అంటే అధికారం కూడా ఆయనకుంది. అలా బాబాకి విధేయులై లేకపోతే వాళ్ళని హెచ్చరించేవారు కూడా అని చెప్పి బాబూజీ నిన్న ఇరిచి గురించి చెప్తాడు. ఇప్పటికీ కూడా నేను ఇరిచికి భయపడతానని కూడా చెప్తాడు. అలా నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఈరోజు మాయా శృంఖాలను తెంచుకోండి అన్న విషయాన్ని, మన్సారి చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను అంటున్నారు రుస్తుం. మన్సారి నాకు ఒక కథను చెప్పారు. మేము స్త్రీ మండలి వారం బాబాతో మెహరాబాద్ కొండపై నివాసం ఉండేవారం. మన్సారి చెప్తున్నారు. మేము స్త్రీ మండలి అందరం కలిసి బాబాతో మెహరాబాద్ కొండపైన నివాసం ఉండేవాళ్ళం. ఇప్పుడు షెడ్ లో భద్రంగా ఉంచిన గాడి మనం చూస్తాం కదా, టిన్ షెడ్ అంటారు కదా, దాని మీద బాబా కూర్చునేవారు. మేము ఆయన చుట్టూ కూర్చునేవారం. ఒక సందర్భంలో బాబా విషాదంలో ఉన్నట్లు కనిపించారు. భవిష్యత్తులో రాబోయే ప్రపంచవ్యాప్తమైన బాధ గురించి విశ్లేషించారు బాబా. పాశ్చాత్య స్త్రీలోని ఒక వనిత అంటే మార్గరెట్ బాబాతో ఇలా అంది, ఇదంతా నీ తప్పే బాబా, నీవే ఈ మాయను సృష్టించావు. దాని కారణంగా మేమందరం బాధపడుతున్నాం. నీవే ఎందుకు మమ్మల్ని అందరినీ ఈ మాయ నుండి విడిపించవు? ఇదంతా నీ చేతిలోనే ఉంది అంది మార్గరెట్ బాబాతో. బాబా చాలా గంభీరంగా చూస్తూ ఇలా చెప్పారు, అవును, నేనది చేయగలను. నేను తలుచుకుంటే ఎవ్వరికైనా భగవదైక్యాన్ని ప్రసాదించగలను. అయినా నేను మీకే ఎందుకు ఇవ్వాలి? రాయికి ఎందుకు ఇవ్వకూడదు? నాకు మీరు రాయి రెండూ సమానమే. నేను రెండింటిలో సమానంగా ఉన్నాను. అందువల్ల నేను దానిని రాయికే ఎందుకు ఇవ్వకూడదు? బాబా చెప్తున్నారు. అంటే మనసారి ఏం చెప్తోందంటే, ఈ మాయ శృంఖాలను తెంచుకోండి అనే విషయంలో
తన లైఫ్‌లో బాబాతో జరిగిన సంఘటన మనసారి మనకి వివరిస్తోందని చెప్తున్నారు రుస్తుం. ఎప్పుడూ ఒకసారి బాబాతో కలిసున్నప్పుడు, బాబా ఈ ప్రపంచ పరిస్థితుల గురించి చాలా దుఃఖించారట బాబా. చాలా బాధపడ్డారు. అంటే ముందు రాబోయే విషయాల గురించి. అప్పుడు మార్గరెట్ అందట, "అసలు ఇదంతా మాయ అంటున్నావు కదా! అసలు మాయను నువ్వే సృష్టించావు కనుక, ఈ మాయ నుండి రక్షించవలసింది కూడా నువ్వే కదా!" అంటోంది. "నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది తీసేయొచ్చు కదా!" అంటే బాబా చాలా గంభీరంగా అంటున్నారు, "నేను తలుచుకుంటే మాయేంటి భగవదైక్యాన్ని కూడా ఇచ్చేస్తాను. కానీ మీకెందుకివ్వాలి? నేను రాయికి కూడా ఇవ్వాలి కదా! రాయికిస్తాను. నా దృష్టిలో రాయి, మీరు సమానమే" అని చెప్తున్నారు. అందువల్ల నేను దానిని రాయికే ఎందుకివ్వకూడదు అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, "మీకు భగవదైక్యం కావాలంటే మీరు నా కృపను పొందాలి. దానికై నన్ను సంతోషపరిచి ప్రసన్నుని చేసుకోవాలి. అది అంత సులభం కాదు. ప్రేమ, సర్వార్పణ మరియు నా ప్రతి అభిలాష అంటే ఇచ్ఛకు విధేయత నన్ను ప్రసన్నుని చేస్తాయి" అంటున్నారు బాబా. అంటే భగవదైక్యం కావాలంటే నా కృప ప్రసరించాలి. నా కృప అంటే ఏంటి? నన్ను సంతోషపరచడం, నాకు ప్రేమ, సర్వార్పణ, విధేయత ఇలా నా ఇచ్చను అంగీకరించడం నన్ను ప్రసన్నం చేస్తాయి ఇవన్నీ కూడా. అప్పుడేమవుతుంది? నా కృపను ఆహ్వానిస్తాయవి అని చెప్తున్నారు బాబా. కానీ దానికొక సులభ మార్గం ఉంది. నీవు నీ మరణ సమయంలో నన్ను తలుచుకుంటే నీకు మోక్షం లభిస్తుంది. ఇది అంత సులభమైంది కూడా. కానీ ఇప్పటి నుండే నువ్వు అభ్యాసం చెయ్యకపోతే, నీవు నీ మరణ సమయంలో నన్ను తలుచుకోలేవు. మరణ సమయంలో నీ మనస్సు, నీ కుటుంబం, ఆర్థిక సంబంధమైన మరియు ఇతరమైన ప్రాపంచిక విషయాల ఆలోచనలోనే మునిగిపోయి ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుండే అభ్యాసం చేయడం ప్రారంభించు అన్నారు బాబా వారితో. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, నీవెప్పుడైనా కుక్కలు ఒక చోట కట్టివేయబడినప్పుడు ఎలా మూలుగుతాయో, ఎలా అసహనంతో మురుగుతాయో గమనించావా? అవలా ఎందుకు చేస్తాయో తెలుసా? అని అంటూ బాబాయ్ మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ఆ బంధనం నుండి అవి విముక్తి పొందాలని తాపత్రయపడతాయి. కుక్కలు కూడా బంధనాలను విడిపించుకోవడానికి అసహనంగా తాపత్రయపడితే, మీరు అంటే ఇక్కడే కూర్చున్న మీరు మాయకు బందీలై అజ్ఞానమనే గొలుసులతో బంధింపబడి ఉన్న మీరు వాటితో ఆహ్లాదంగా ఉన్నారు. ఆ మాయా శృంఖాల నుండి విడిపించుకోవాలని మీకెవ్వరికీ లేదు. మీరందరూ మురికి గుంటలో పెరిగే క్రిముల్లాంటి వారు. నేను మిమ్మల్ని ఆ మురికి గుంటలో నుండి బయటికి లాగి కింద ఉంచగానే మళ్ళీ మీరు ఆ మురికి గుంటలోకే పాకి వెళ్ళిపోతారు. మీరందరూ ఆ మాయా శృంఖాల నుండి విడిపించుకోవడంలో మీకు సహాయం చేయడానికే నేను మీ మధ్యకు వచ్చాను. దానిని సంపాదించడానికి సులభతరమైన మార్గం నన్ను నిరంతరం హృదయపూర్వకంగా తలుచుకుంటూ స్మరించడమే. బాబా స్వయంగా చెప్పిన మాటలు మనం వినే అదృష్టం కలిగిందండి. ఎలా చెప్తున్నారంటే బాబా, ముందు ముందు చాలా దారుణంగా ఉంటుంది ప్రపంచ పరిస్థితిని బాధపడుతూ, దీని నుండి నేను రక్షిస్తాను. నా కృపావర్షం కురిపిస్తాను. కానీ మీరు చెయ్యవలసిందేంటంటే, నన్ను ప్రసన్నం చెయ్యాలి. అంటే ఆయన్ని ప్రసన్నం చేసేస్తే ఆయనకేం భాగ్యం కాదండి. మనకే భాగ్యం. ఆయన ఇచ్చెను అంగీకరించిన, బాబాకి విధేయత చూపించిన, ప్రేమ చూపించిన, సర్వార్పణ చేసిన భగవదైక్యాన్నే ఇస్తాను అంటున్నాడు. అందుకు నువ్వేం చేయాలి? నామస్మరణ చెయ్యి. కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళిపోతాను. నీ ఆఖరి టైములో నువ్వు నన్ను స్మరించుకుంటే చాలు, నిన్ను నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు కోమాలో ఉన్నా కూడా తట్టి తీసుకెళ్తానని అభయం ఇచ్చారు బాబా. కానీ కోమాలో ఉన్నా కూడా బాబాని మనం స్మరించుకోవాలి అంటే ఆ స్థితిలో కూడా చరించుకోవాలంటే అంటే చనిపోయే ముందు మనకి ఏది ఇష్టమో అదే తలుచుకుంటూ ఉంటాం. అందుకని బాబా అంటారు, "అప్పుడు అసాధ్యం కనుక ఇప్పటి నుంచి మొదలెట్టు. ఇప్పటి నుంచే నా నామస్మరణ చెయ్యి" అంటున్నారు బాబా. కానీ నేను ఎంత చెప్పినా కూడా మీలో మార్పు రావటం లేదు అంటున్నారు. కుక్క నయ్యం అంటున్నారు. కుక్క తాడుతో కట్టేస్తే చాలా అసహనంగా ఆ సంకెళ్ళు వదిలించుకోవడానికి అది తాపత్రయపడుతుంది. కానీ మీరు అలా కాదు. ఆ సంకెళ్ళలోనే ఉండి అదే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పోన్లే అని చెప్పి నా కృప ద్వారా ఆ మురికి గుంటలో క్రిములతో పోల్చారు చూడండి మనని బాబా. అంటే ఎప్పుడూ కూడా అందులోకెళ్ళిపోవడానికే చూస్తూ ఉంటాం. మనకి నెక్స్టు అంటే అందుకే వచ్చిన ప్రతిసారి నేను చెప్పేదేంటంటే భగవంతుని ప్రేమించండి. భగవంతుడిలో ఐక్యమవ్వడే చెప్తాను. నా ఏకైక సందేశం ఇదే అని చెప్తారు బాబా. అసలు మానవుడు లక్ష్యం, గమ్యం మర్చిపోయి ఈ మాయలో పడిపోతున్నాం మనమందరం కూడా.
అందుకని బాబా అంటారు, పోనీ తీసి నేను యువతల పడేసినా కూడా మళ్ళీ ఆ మురికి గుంటలోకే పాకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. అంటే మాయ ప్రభావం ఎంత ఉంటోంది మానవుల మీద, జంతువుల మీద కన్నా కూడా మానవుల మీదే ఎక్కువుందని చెప్తున్నారు. ఈ ఎందుకు ఈ సులభతరమైన మార్గం ఏంటి? నన్ను నిరంతరం హృదయపూర్వకంగా తలుచుకోవడం, స్మరించడం అంటున్నారు. ఇది ముగిస్తూ మన్సారి యాత్రికులకు బాబా నామాన్ని స్మరించడం కోసం చేసే ప్రయత్నానికే వారిని ప్రోత్సహించడానికి ఇలా చెప్పింది. రోజంతా బాబానే తలుచుకుంటూ ఉండడం చాలా కష్టమే. ఎందుకంటే ముఖ్యంగా మన మనసులు రోజంతా మనం చేయవలసిన పనుల వైపే కేంద్రీకృతమై ఉంటాయి. అయినా రోజంతటిలో ఎవరికి వారు ప్రయత్నం చేస్తే బాబాను తలుచుకోగలిగే క్షణాలు కొన్ని కాదు చాలానే ఉంటాయి చెప్తున్నారు మనసారి. అంటే మనం అంటాం కదా! ఈ పని అయిపోయాక బాబా ప్రార్థన, ఈ పని అయ్యాక నామం మొదలెడదాం. ఈ పని ఇలా ప్రతిసారి అలా ఏవో పనులు మన లైఫ్‌లో ఉంటూనే ఉంటాయి. అలా మన మనసుకి తర్ఫీదు చేసేస్తున్నాం. కానీ ఇలా బాబాను తలుచుకునే క్షణాలు చాలా ఉన్నాయి మన జీవితంలో అని చెప్తున్నారు మనసారి. మనుషులు వారి అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని మరియు రాత్రి భోజనాన్ని తీసుకోవడాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటారు. అది నిజంగానే మీరు మరిచిపోలేనిది. అందువల్ల మీరు భుజించే ముందు ప్రతి పూట బాబా నామాన్ని కొన్నిసార్లు స్మరించడం అలవాటు చేసుకోండి. ముందు అంటే ఎప్పుడైనా సరే కదా ట్రైనింగ్ అవ్వాలంటారు చూసారా? అలా మీ మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఏంటి మీరు 3 పూట్ల తింటారు కదా! అది మర్చిపోరు కదా! మనం ఎవరం మర్చిపోం కదా! ఆకలేస్తే వెంటనే తింటాం. కాబట్టి ఆ భోజనానికి ముందు బాబా నామాన్ని స్మరించడం అలవాటు చేసుకోండి చెప్తున్నారు మనసారి. అంటే అనువైన క్షణాలు చెప్తానంటున్నారు కదా! అందులో ఒక క్షణం ఇది భోజనం. అలాగే నిద్రపోవడం, ఉదయమే మేల్కొనడం. ఎవరూ మర్చిపోరు కదా! ఆ 2 సమయాల్లో బాబాను గుర్తుపెట్టుకుని ఆయన నామాన్ని స్మరించడానికి ప్రయత్నం చేయండి. రోజులు గడిచిపోతూ ఉంటే మీకు అలా చాలా ఖాళీ సమయం ప్రతిరోజు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, రైలు లేదా బస్సు కోసం వేచి చూస్తున్నప్పుడు లభిస్తూనే ఉంటాయి. ఆ క్షణాలు కూడా మీకు బాబాను తలుచుకునే అవకాశాలను కలిగిస్తాయి. ఆయనను ఎంత అధికంగా తలుచుకోగలిగితే అంత అధికంగా తలుచుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆయన నామమే ఆ ఆటను అది చిన్నదైనా, పెద్దదైనా చివరిదాకా ఆడిస్తుంది. ఎంత అద్భుతంగానో ఇదంతా ఆట అంటారు కదా బాబా! నాటకం అంటారు. కాబట్టి ఈ నాటకాన్ని అంతా ఆయనే నడిపిస్తాడప్పుడు ప్రతి క్షణం, ప్రతి సెకను ఆయన నామస్మరణలో జీవితం గడిపితే కనుక దానిలో ఎంజాయ్ చేస్తామాట. అంటే దేన్ని అంటకుండా. ఒక కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, ఆనందమొచ్చినా, దుఃఖమొచ్చినా దేనికి మనం స్పందించమన్నమాట. ఆహా! ఇది బాబా ఆడించే ఆట. అలా తయారైపోతుంటాయి నిరంతర నామస్మరణ. అదేం చేస్తుంది? ఆఖరికి భగవదైక్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అప్పుడు నా కృప ప్రసారం అవుతుంది అని బాబా చెప్తున్నారు ఈరోజు. అంటే మాయ శృంఖలాన్ని తెంచుకోవడం చాలా సులువు. అది నా నామస్మరణ ద్వారా అవుతుంది. కాబట్టి ఈ నామస్మరణకి అనువైన క్షణాలను మీరే చూసుకోండి అని మనసారి ద్వారా బాబా చెప్పించారు. అంటే మనసారి చెప్తోందంటే మనసారి కాదండి అక్కడ బాబా చెప్పిస్తారు వాళ్ళ చేత. కాబట్టి మనసారి ఏమంటోంది? మన జీవితంలో చాలా అనువైన క్షణాలున్నాయి. మీరు భోంచేయడం మర్చిపోరు, నిద్రపోవడం మర్చిపోరు, లేవడం మర్చిపోరు. ఇవన్నీ మర్చిపోరు కదా! అలా నెమ్మదిగా ట్రైనింగ్ చేయండి. ఆ తర్వాత ఏమవుతుంది? బాత్రూమ్‌లో పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంక ప్రతి సెకను బాబాని గుర్తు నామస్మరణ గుర్తు చేసేలా మీ మనసు తయారైపోతుంది అని చెప్తున్నారు సోదరి మనసారి. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదామండి. దివ్యోన్మత్తత దీని గురించి ఏం చెప్తారో విందాం. ఒకసారి బావూజీని ఒక యాత్రికుడు ఇలా ప్రశ్నించాడు. బాబాతో జీవితం గడిపేటప్పుడు మీకు ఎంత వేదన కలిగినా మీలో ఎవ్వరూ కూడా ఆయన వదిలి వెళ్ళకుండా ఆయనతోనే ఉండిపోయారు. ఎందుచేత? అడిగాడు యాత్రికుడు. అంటే బాబా చాలా పరీక్షలు పెట్టారండి మండలికి. ఒక్కొక్కసారి మనకే ఉడుకుమొత్తనం వచ్చేస్తుందన్నమాట. అబ్బా! ఎంత బాధ పెట్టాలా బావూజీని? మనం చదువుతూ ఉంటాం. ఇరిచ్చిని అనిపిస్తూ ఉంటుంది. అలా మరి అంత బాధపడినా కూడా మీరు బాబాతో ఎందుకు ఉండిపోయారు? వెళ్ళిపోవచ్చు కదా! ఎందుచేత ఉండిపోయారు? ఇది మనందరికీ వచ్చే ప్రశ్నే. అదే అడిగాడతను యాత్రికుడు బావూజీని. బావూజీ ఇలా సమాధానం చెప్పారు. మేము బాబా నుండి ప్రవహించే దివ్య మధుకి అలవాటు పడిపోయాం. అందువల్ల మేమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని మేము లెక్కబెట్టలేదు. బావూజీ ఆ విషయాన్ని ఇంకా అర్థమయ్యేలాగా
ఒక చిన్న కథను కూడా మాకు తెలియజేశారు అంటున్నాడు రుస్తుం. అంటే ఆయన ప్రేమ ప్రవాహం మధువుని మేము తాగడం అలవాటైపోయింది. అందువల్ల మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ పరిస్థితి వస్తోంది, ఇవేమి మాకు లెక్కలోకి రాదు. బాబాతో ఉన్నామా లేదా ఇదొక్కటే లెక్కలోకొస్తుంది అని చెప్తున్నాడు బావూజీ. దీనికొక కథ చెప్పాట, ఆ కథ తెలుసుకుందాం. ఒక తాగుబోతు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా చింత చెంది, ఎలాగైనా అతడు తాగుడు మానిపించాలని నిశ్చయించి అతనిని వెంబడించారు. ఒకరోజు అతని తండ్రి తన కొడుకుతో హృదయం విప్పి మాట్లాడదలిచాడు. వారిద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి కొడుకునిలా అడిగాడు, నీవెందుకంత ఎక్కువగా తాగుతున్నావు? నీ హృదయంలో చెప్పలేని బాధ ఏదైనా ఉందా? నీవు నీ జీవితంలో కోరుకున్నదేదైనా పొందలేని కారణంగా నిరాశకు లోనైపోయున్నావా? నీవు అతిగా తాగడం అందువలన? అడిగాడు తండ్రి కొడుకుని. కొడుకన్నాడు, కారణం అవేమీ కాదు అన్నాడు. తండ్రి వదలకుండా, మరైతే నీవెందుకు తాగుతున్నావు? ప్రశ్నించాడు తండ్రి కొడుకుని. నీకు తెలీదా? నీ స్థితి చూచి మేమెంత బాధపడుతున్నామో? నీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పవలసిన అవసరం లేదు నీకు. మరి నువ్వు ఎందుకంత తాగుతున్నావు? మళ్ళీ అడిగాడు కొడుకు. అంటే ఈ కథ అన్నమాట. ఒక తండ్రి కొడుకులుంటారు. తన కొడుకు బాగా తాగుతూ ఉంటాడు. ఎందుకు తాగుతున్నాడో తెలీదు. ఒకసారి తండ్రి అడిగేస్తాడు. అంటే ఏదైనా కష్టమొచ్చిందా? చెప్పుకోలేని బాధ, ఏదైనా దాని వలన నువ్వు తాగుతున్నావా? చెప్పలేదేమి కారణం. కానీ నీకీ స్థితి తెలుస్తోందా? రాను రాను నీ ఆరోగ్యం పాడైపోతోంది. ఇదేనా నీకు తెలుస్తోందా? అప్పుడైనా చెప్పు అసలెందుకు తాగుతున్నావు? అడిగాడు తండ్రి కొడుకుని. కుమారుడు తండ్రి వైపు తిరిగి నిస్సహాయంగా ఉన్న విషయం చెప్పేశాడు. నాన్నా, నాకది అలవాటైపోయింది. నేనెన్నో సార్లు మానివేయడానికి ప్రయత్నించాను. కానీ విఫలుడనయ్యాను. నేను తాగడంపై ఏర్పడిన వ్యామోహాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాను. అంటే చూసారా? అందుకే ట్రైనింగ్ ఇమ్మనింది ఇందాక మనసారి. ముందు భోజనం చేస్తున్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వండి నామస్మరణకని చూసారా? అలాగే వీడేంటి జస్ట్ ఓసారి రుచి చూసాడు. అది అలవాటైపోయింది. దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. అది వ్యామోహంగా మారిపోయింది నాకు. తండ్రి ఈ విషయమై బాగా ఆలోచించి ఒక మార్గాన్ని అంటే ఒక ఉపాయాన్ని ప్రతిపాదిస్తూ అది తన కుమారునికి సహాయపడుతుందని భావించాడు. కొడుకుతో ఇలా అన్నాడు తండ్రి, నేను తాగుడు మానేయడానికి నీకు సహాయపడతాను. అంటే నువ్వు తాగుడు మానేయడానికి నేను సహాయపడతాను అన్నాడు తండ్రి కొడుకుతో. కొడుకు ఆశ్చర్యపడి, నీవెలా నాకు సహాయపడగలవు? అడిగాడు కొడుకు. తండ్రి ఇలా బదులు చెప్పాడు. ప్రతిరోజు నేను నీతో వచ్చి కూర్చుని ఒక నెల రోజుల దాకా నీవు తాగినంత మద్యం నేను తాగుతాను. నెల రోజుల తర్వాత నేను తాగడం పూర్తిగా మానేస్తాను. దానితో నీకు ప్రేరణ కలిగి నాలాగానే నీవు తాగడం పూర్తిగా మానేయగలవు అని మనిద్దరం కలిసి అలా చేద్దాం అన్నాడు తండ్రి. తండ్రి కొడుకు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, ఒక పని చేద్దాం. నేను నీతో పాటు తాగుతా. నెల్లాళ్ళు నువ్వెంత తాగితే అంత. ఆ తర్వాత నేను మానేస్తాను. అప్పుడు నీకు అనిపిస్తుంది కదా, నేనే మానేయగలిగింది నువ్వు మానేయలేవా అనిపిస్తుంది కదా. అప్పుడు నువ్వు కూడా నన్ను చూసి ప్రేరణ కలిగి మానేస్తావు. కాబట్టి ఈ పని చేద్దాం మనం అన్నాడు తండ్రి. కొడుకు తండ్రి సలహాను అంగీకరించాడు. ఇక మరునాటి నుండి ఇద్దరూ కలిసి ప్రారంభించారు తాగడం. మొదట తండ్రి కొడుకు తాగినంత మద్యం తాగేవాడు. కానీ సమయం గడిచిపోతుంటే తండ్రి తనకంటే ఎక్కువగా తాగుతున్నాడని కొడుకు గ్రహించాడు. అంతేకాదు, తండ్రి చాలా ఆనందిస్తున్నాడు. నెల రోజులు గడిచిపోగానే కొడుకు తండ్రిని తాగడం మానవలసి ఉందని గుర్తు చేశాడు. మానేస్తాడని భావించాడు కొడుకు. కానీ తండ్రి మానలేదు. నెల రోజుల తర్వాత చాలా రోజులు గడిచిపోగా కొడుకు తండ్రితో ఇలా చెప్పాడు, నాన్నా, మనిద్దరం కలిసి తాగడం ప్రారంభించే ముందు నువ్వు నాకు ఒక వాగ్దానం చేసావు, గుర్తులేదా? అడిగాడు కొడుకు తండ్రిని. తండ్రి అన్నాడు, అవును, నాకు గుర్తుంది అని బదులు చెప్పాడు. మీకు తెలుసా, నెల రోజుల పైన ఇంకా ఎన్నో రోజులు గడిచిపోయాయి నాన్న. నెల రోజుల తర్వాత నేను మానేయడానికి సహాయపడేలాగా మీరు తాగడం మానేయవలసి ఉండింది కదా? అడిగాడు కొడుకు తండ్రిని. అవును కుమారా, నాకదంతా గుర్తుంది. కానీ నీకు మాట ఇచ్చి వాగ్దానం చేసేటప్పుడు మధువులో ఎంత ఉన్మత్తత ఉంటుందని నాకు తెలీదు చెప్తున్నాడు తండ్రి. దాని పట్ల ఇంత వ్యసనం, దానిలో ఇంత ప్రమోదం ఉంటుందని నాకు తెలీదు. అదేమిటో ఇప్పుడు నాకు తెలిసింది. కావున ఇక తాగడం మానేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. నీవు మానేయాలనుకుంటే మానేయవచ్చు. కానీ నేను మాత్రం మానేయను
అని తండ్రి చెప్పాడు కొడుకుతో. బాబూజీ ఈ కథ ముగిస్తూ, అది బాబాతోనూ అలాగే ఉండేది మాకు. ఎంత అద్భుతమైన కథో! అంటే మనకి అర్థమైపోతుందనమాట. అంటే బాబా లాంటి ప్రేమ మహాసాగరంతో కనెక్ట్ అయిపోతే ఇంక అందులోంచి బయటికి రాలేం. అందుకనే నా ప్రేమ మహాసాగరంలో మునగండి అంటారు బావ. ఇక్కడ బాబూజీ ఏం చెప్తున్నాడంటే, తండ్రి ప్రామిస్ చేశాడు, "నీ తాగుడికి నేను మానిపించేస్తాను. నీతో పాటు తాగి కొన్నాళ్ళకని." ఏమైపోయింది? కొడుకు కన్నా తండ్రి తాగడం అలవాటైపోయింట. అప్పుడు కొడుకు గుర్తు చేశాడు, "నాన్న నువ్వు నాకు ప్రామిస్ చేశావు. నువ్వు మానేస్తానన్నావు మానేయట్లేదంటే నువ్వు మానేస్తే మానేయి. నాకప్పుడు ఎప్పుడు చేశాను నేను వాగ్దానం? తాగుడు అంటే దాని రుచి తెలియనప్పుడు నేను వాగ్దానం చేశాను. రుచి తెలిసాక నేనింక వాగ్దానం లేదు, ఏమీ లేదు. నువ్వు కాస్త నువ్వు మానేయి. నేను మాత్రం మానేయను. దీన్ని కొనసాగిస్తాను" అన్నాడు తండ్రి. కాబట్టి బాబాతో మాకు అలాగే ఉండేది అంటున్నాడు బావూజీ. ఆయన సాన్నిధ్యానికి మేము అలవాటు పడిపోయాం. అది లేకుండా జీవించలేని స్థితికి చేరిపోయాం. కాబట్టి అది దివ్యోన్మత్తత అంటే అది. అలాంటి మత్తులో పడిపోయారండి వాళ్ళు. అంటే భగవంతుని దివ్యోన్మత్తత అంటే ఆ ప్రేమ మహాసాగరంలో మునిగిపోయారు వాళ్ళు. అందుకని అదొక రకమైన మత్తే. ఆ మత్తు ఏమైందంటే దివ్యోన్మత్తత అయిపోయింది. ఆ బాబా ప్రేమలో వారికి. అద్భుతమైన విషయం మనం ఈరోజు తెలుసుకున్నామండి. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఇచ్చేసి వదిలేస్తాను. బాబా మాట్లాడినప్పుడు. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం ఫస్ట్ చాప్టర్‌లో మాయ శృంఖలాలని తెంచుకోండి. మాయ శృంఖాలను. అంటే అవెలా తెగుతాయి? అంటే ప్రతీదీ సంస్కార బంధనం అయిపోతూ ఉంటుంది గదా మనకి. ఏం చేసినా, ఏం చూసినా కూడా. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, నిత్య సహచరణ చేసుకోండి. నిరంతర నామస్మరణ చేయండి. నిరంతర నామస్మరణ కంటే ఓ ప్రత్యేకమైన ప్లేస్ అక్కర్లేదు. మీరు చేసే పనుల్లోనే నన్ను నిత్య సహచరణ చేసుకోండి. అంటే తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు ఇట్లా. ఇలా నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే, అధికాధికంగా ఆయన్ని ప్రేమించి అంటే దేనికి ఇంక మన జీవితంలో ఏం జరిగినా కూడా ప్రతిస్పందించం కనుక, అది సంస్కారం అవ్వదు కనుక, మాయ నుండి, బంధనాల నుండి తొలగింపబడతామాట. అది ఈరోజు మనం తెలుసుకున్నది. నిరంతర నామస్మరణ భగవదైక్యానికి కూడా దారి తీస్తుందన్న విషయాన్ని అంటే ఆయన కృపకు పాత్రులమవుతామని తెలిసింది. ఇంక దివ్యోన్మత్తత అంటే ఒకసారి ఆ ప్రేమ మహాసాగరంలో పడిపోయాము అంటే అందులోంచి బయటికి రావడం కష్టమని తెలుస్తోంది. ఈరోజు బాబా మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. అలోబా మెహర్ బాబా సన్నిహిత మండలిలో ఒకడు. చిన్న బాలునిగా అతడు మెహరాబాదులో మెహర్ బాబా నడిపిన ప్రేమాశ్రమ పాఠశాలలో చదువుకుంటూ అక్కడే జీవితం గడిపాడు అలోబా. ఆ తర్వాత పెద్దవాడైన తర్వాత బాబా వద్ద చేరిపోయిన తర్వాత అతడు అనేక ప్రయాణాల్లో బాబాను అనుసరించి వెళ్ళాడు. బాబా అనుసరించిన అన్ని రకాల జీవిత విధానాల్లో బాబాను అనుసరించి ఆయనతోనే ఉండిపోయాడు అలోబా. అయినా మీరు అలోబాతో మాట్లాడితే ఆయన యొక్క పసివాని లాంటి స్వభావానికి ఆశ్చర్యపడతారు. బాబాలో అలోబాకు గల విశ్వాసం చిన్న పిల్లవాని లాంటిదే. ఆయన అలాగే ప్రవర్తించేవారు కూడా. బాబా శరీరం వదిలేసిన తర్వాత అలోబా అహ్మద్ నగర్‌లోని హోటల్‌కి వెళ్లి టీ, బిస్కట్లు తీసుకున్న తర్వాత సర్వర్‌ను మేనేజర్‌ని పిలవమని అడిగేవాడు. ఆ సర్వరు ఆదుర్దాగా ఆ హోటల్‌లోని టీ, బిస్కట్‌లో గాని, సర్వర్‌లో గాని ఏదైనా లోపముందా అని అలోబాని అడిగితే, ఆయన "మీ మేనేజర్‌ని పిలువు. నేను చెప్పవలసిందేదో ఆయనకే చెబుతాను" అనేవాడు అలోబా. సర్వరు ఇంకా ఏదో పొరబాటు జరిగిందేమో అని శంకిస్తూనే మేనేజర్‌ని పిలిచేవాడు. మేనేజర్ వచ్చి ఆహార పదార్థంలో గాని, సర్వీసులో గాని ఏదైనా లోపముందా అని అడిగేవాడు. ఆహారం, సర్వీసు 2 చాలా బాగున్నాయి. కానీ హోటల్ గురించి నాకొకటి నచ్చనిది ఉంది. అది నాకు సంతోషంగా లేదు అన్నాడు అలోబా. మేనేజర్ ఎంతో సహజంగానే అదేమిటో చెప్పండి అని అడిగితే, చెబితే ఆ లోపాన్ని మేము సరిచేసుకుంటాం అని కూడా అన్నాడు మేనేజరు. మీ హోటల్‌లో మెహర్ బాబా ఫోటో ఒకటి ఉండాలి కదా! ఒక్కటి కూడా లేదు మీ హోటల్‌లో. అదే నాకు నచ్చలేదు. దానితో కొంత సంభాషణ జరుగుతుంది. పర్యవసనంగా చివరికి ఆ మేనేజరు కొద్ది రోజుల్లో మెహర్ బాబా ఫోటో తెచ్చి పెట్టేస్తానని అలోబాకు చెప్తాడు. ఎందుకంటే ఇక దానితో ఆ వాదన ముగిసిపోతుందని ఆ మేనేజర్ భావన. కొద్ది రోజుల దాకా నేను చూడడం దేనికి అంటూ అలోబా చెప్పి, నా దగ్గర ఫ్రేమ్ కట్టిన మెహర్ బాబా ఫోటో ఉంది. దాన్ని నా చేతులతోనే మీ హోటల్ గోడకి తగిలిస్తాను అంటాడు అలోబా. ఇక మేనేజరు తప్పించుకోవడానికి అన్న మాటలు నిజమవడంతో ఇంకేదో సాకు చెప్పి, నా దగ్గర సుత్తి, మేకు ఏమీ లేవు. ఇప్పుడే దాన్ని మనం ఇక్కడ వేలాడదీయలేం అంటాడు మేనేజరు. అలోబా అంటాడు, ఏం చింతించకు.
నా వద్ద సుత్తి, మేకు కూడా ఉన్నాయి అంటూ అలోబా ఆ హోటల్లో మంచి స్థలాన్ని ఎంచుకుని అక్కడ మేకును గోడకు కొట్టి మెహర్ బాబా ఫోటోను దానికి తగిలించేవారు. అలా చేసిన తర్వాత మేనేజర్ వైపు తిరిగి ఆ ఫోటో ఫ్రేమ్ ఖరీదు 30 రూపాయలు నీవు నాకివ్వాలి అని చల్లగా చెప్పేవాడు అలోబా. అప్పటికే అలోబా యొక్క వింత ప్రవర్తనతో నిశ్చేష్టుడైన మేనేజరు ఇంకేమీ మాట్లాడకుండా 30 రూపాయలు ఇచ్చేసేవాడు. 1970 సంవత్సరం నుండి ఉన్న హోటల్లో అలోబా అలా పెట్టిన ఫోటోలు ఇంకా ఉన్నాయి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన చర్యో! అంటే చాలా ఇక్కడ మనం చదువుతుంటేనే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అలా బాబా ఫోటోలు పెట్టడం అనేది చాలా గ్రేట్. అంటే ఆ పర్సనాలిటీస్ గ్రేట్ పర్సనాలిటీస్ కనుక ఆ మండలిని ఎవరు కాదనలేరండి. వాళ్ళలో ఒక రకమైన దివ్యత్వం ఉంటుంది కనుక అలోబా అలా ప్రవర్తించినా కూడా మేనేజర్ ఏమనకుండా ఫోటో అక్కడ పెట్టాడు అంటే నిజంగా వాళ్ళందరి మీద బాబా కృప ఉంది. అందుకే అలోబా అక్కడికెళ్ళి బాబా ఫోటో పెట్టగలిగాడు. అలా అలోబా పెట్టిన ఫోటోలన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. 1970లో స్టార్ట్ చేసేటండి బాబా నిర్యాణం అయ్యాక. అసలు ఎంత అద్భుతంగానో. ఆహ్, అంటే హోటల్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఏమనుకుంటారు? ఫుడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అనుకుంటారు. కానీ అతని ప్రవర్తన ఎలా ఉండేది? నాకు బాబా ఫోటో లేదు, అది నచ్చలేదు అనేవాడు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కొంతమందికసలు బాబా అంటే కూడా తెలీదు కదా! తీరా చూస్తే మా దగ్గర సుత్తి, మేకు లేదంటే జేబులో వేసి తిరిగేవాడనమాట. సుత్తి, మేకు, బాబా ఫోటోలును. అలా చాలా హోటల్స్‌లో పెట్టాడు. పైగా డబ్బులు కూడా తీసుకునేవాడు అని. చాలా అద్భుతమైన ఈ అంశాన్ని ఇంకొంచెం రేపు మళ్ళీ తెలుసుకుందామండి. మరి టైంకు బద్ధలం కనుక. హారతి అరుణ రవీంద్ర గారు, జ్యోతి గారు, చల్లని నా స్వామి. జై బాబా అరుణ గారు. जी बाबा अवतार मेहर बाबा की जय। मैंने सुहारती दे मन सुहारती दे मन सुहारती दे महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. అరుణ గారు వినిపించటం లేదు. హలో! జీవబండి జీవం. అరుణ గారు జై బాబా. శ్రీకరమౌ నీ సుందర రూపం శ్రీకరమౌ నీ సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము
నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం. నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావిధి నీ సన్నిధి కాదా. మేహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే. మహిమాన్విత మంగళ చరణ మేహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని ధరిరానీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని ధరిరానీరా. అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము, నీకు మౌన స్వరూపా. మేహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే. ధన్యవాదాలు మీరు సీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. अवतार मेहर बाबा की जय। చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा महाराजनी అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా.
జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.